Hello friends, welcome back my channel. Friends, NGRA నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇందులో అయితే కొత్తగా పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్ట్ డీటెయిల్స్ కోసం మనం వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు NGRA వెబ్సైట్ చూస్తున్నారు. CSIR NGRA. CSIR అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో ఈ అండర్ లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో NGRA అనేది ఒక డిపార్ట్మెంట్. ప్రజెంట్ మనం కరెంట్ ఓపెనింగ్ చూస్తున్నాం. వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఫర్ ద ప్రాజెక్ట్ పర్సనల్ పొజిషన్స్. సో అడ్వర్టైజ్మెంట్ ఉంది 23వ తారీఖున. దీనికి పబ్లిష్ డేట్ అయితే వచ్చింది. సో అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది, అప్లికేషన్ ఫామ్, ఇవన్నీ. ఇది మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ, ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ, డైరెక్ట్ ఇంటర్వ్యూ. అప్లై చేసుకునేది ఏం లేదు, డైరెక్ట్. సో ఇదైతే మనకి అడ్వర్టైజ్మెంట్. సో ఇక్కడ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఫర్ ద ఫాలోయింగ్ ప్రాజెక్ట్ పర్సనల్ పొజిషన్స్ ఆర్ టు బి ఫిల్డ్ ఎట్ దిస్ ఇన్స్టిట్యూట్. సో ఈ ఇన్స్టిట్యూట్లో అయితే ఈ పోస్టులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ, ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ అన్నాం కాబట్టి 2వ తారీఖున, అంటే 6వ నెల, వచ్చే నెలలో జూన్లో 2వ తారీఖున మనకి ఈ డైరెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఉంది. సో 1 year ప్రాజెక్ట్ అయితే ఉంది. ప్రాజెక్టు నెంబర్ ఇచ్చారు ఇక్కడ, అంటే ప్రాజెక్ట్ నెంబర్ ఉంటుంది, అది ఇచ్చారు. తర్వాత పొజిషన్ ఏంటి అంటే ప్రాజెక్టు అసోసియేట్ లెవెల్ 2. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఒక పోస్ట్ ఉంది. క్వాలిఫికేషన్స్ బీటెక్ ఇన్ కంప్యూటర్ అని అడుగుతున్నారు. అలాగే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ IT రిలేటెడ్ యాక్టివిటీస్ ఉండాలంటున్నారు. ఇక డిజరబుల్ క్వాలిఫికేషన్ అంటే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద IT డిజరబుల్ క్వాలిఫికేషన్. మెయిన్ అయితే బీటెక్ కంప్యూటర్స్. జాబ్ రిక్రూట్మెంట్ ఏముంటుందంటే వెబ్సైట్ అప్డేటింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటాబేస్ హ్యాండ్లింగ్, ఆన్లైన్ మీటింగ్స్ అండ్ అదర్ IT రిలేటెడ్ యాక్టివిటీస్ తెలిసి ఉండాలి. ఇది ఈ సబ్జెక్టు. ఎందుకంటే ప్రాజెక్ట్స్ అనేది, జాబ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనం. ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్. సో 4వ తారీఖున ఇంటర్వ్యూ ఉంది డైరెక్ట్. దీనికి వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్, ఇది కూడా PAT 1 అంటారు. పైన ఉన్నది PAT, అంటే లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ మెయింటెనెన్స్ అండ్ మానిటరింగ్, డేటా అక్విజిషన్, అనాలిసిస్ ఆఫ్ 6, ఇవన్నీ. అంటే మనం ఇది కూడా మీకు MSc టెక్, MTech, MSc ఇన్ జియోఫిజిక్స్, అప్లైడ్ జియోఫిజిక్స్, మెరీన్ జియోఫిజిక్స్, ఎర్త్ సైన్స్ ఈక్వలెంట్ అని ఇచ్చారు. సో ఇది మనకి ఈ సబ్జెక్టు తెలిసి ఉండాలి. పోస్టులు కూడా ఒకటే ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి సెస్మాలజికల్ డేటా అక్విజిషన్, ఫీల్డ్ వర్క్, డేటా అనాలిసిస్ తెలిసి ఉండాలంటున్నారు. ఇది జనరల్ గా అయితే అటెండింగ్ ఫీల్డ్ వర్క్స్ ఫర్ అక్వైరింగ్ సెస్మాలజికల్ డేటా అండ్ డేటా ప్రాసెసింగ్, అనాలిసిస్ అండ్ అలైడ్ జాబ్స్ అని ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ వచ్చేసి 4వ తారీఖున సేమ్ డే మరొక ఇంటర్వ్యూ ఉంది. దానికి కూడా ప్రాజెక్టు అసోసియేట్ 1, అది కూడా నెంబర్ ఆఫ్ పోస్ట్ 1, సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ సబ్జెక్ట్ మీద అయితే ఇచ్చారు. ఇక 4వ తారీఖున సేమ్, అంటే అదే ప్రాజెక్ట్లో ఈ పోస్టులు ఉన్నాయన్నమాట. సేమ్ ఇది కూడా ప్రాజెక్ట్ అసోసియేట్ 1. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ 2027 వరకు దీని వ్యాలిడిటీ ఉంది. ఇది కూడా MSc MTech అని ఉంది. అలాగే ఈ CSIR UGC నెట్ ఉంటే బెటర్ అని అంటున్నారు ఇక్కడ డిజరబుల్ క్వాలిఫికేషన్లో. ఇక్కడ టు డూ జియోఫిజికల్ ఫీల్డ్ సర్వేస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, డేటా ప్రాసెసింగ్, జాబ్ రిక్రూట్మెంట్ అదైతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ డేలో MLP అనే ప్రాజెక్ట్ ఇచ్చారు, 1 year అయితే ఉంటుంది. ప్రాజెక్ట్ అసోసియేట్ ఇది కూడా, దీన్ని కూడా MSc MTech ఇవన్నీ ఉండాలి. తర్వాత డిజరబుల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వలేదు, జాబ్ రిక్రూట్మెంట్ అనేది ఇది ఇచ్చారు. సో డేటా మేనేజ్మెంట్ అండ్ ఆర్చివల్, DOA మానిటరింగ్, వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, డేటా కేటలాగ్ అండ్ డిజిటలైజేషన్ అని ఇచ్చారు. సో ఈ కోర్స్ అయితే మనకి ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక 11వ తారీఖు డైరెక్ట్, అంటే 4వ తారీఖు తర్వాత మళ్ళీ 11వ తారీఖున ఇంటర్వ్యూస్ ఉన్నాయి. దీనికి ఇది వచ్చేసి మార్చ్ 2026 వరకు అయితే ఉంది ఇప్పటి నుంచి. సో ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ అసోసియేట్, ఇది కూడా లెవెల్ 1. ఇది ఒక పోస్ట్ ఉంది. MSc ఇన్ జియాలజీ, అప్లైడ్ జియాలజీ, జియోకెమిస్ట్రీ,
ఈక్వలెంట్ అని ఇచ్చారు. గేట్ నెట్ క్వాలిఫైడ్ అయితే ఉండాలి. జియాలజికల్ ఫీల్డ్ వర్క్ అండ్ శాంపులింగ్, వెట్ కెమిస్ట్రీ మెథడ్స్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి అంటున్నారు. ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ దేనికి ఎంత ఇచ్చారంటే ప్రాజెక్ట్ అసోసియేట్కి అంటే లెవెల్ 1కి ఇక్కడ సాలరీ వచ్చేసి 25,000 నుంచి 31,000 వస్తుంది ప్లస్ హెచ్ఆర్ఏ. 35 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక మిగతావన్నీ కేటగిరీని బట్టి 3 years 5 years అనేది రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక సెకండ్ లెవెల్ ఇందులోనే ప్రాజెక్ట్ అసోసియేట్ లెవెల్లోనే ఇంకొక దానికైతే 30,000 నుంచి 37,000 రూపాయలు ఉంది ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు. 50 years అయితే ఇచ్చారు. తర్వాత దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఇక లెవెల్ 2 వచ్చేటప్పటికి 28,000 నుంచి 35,000 ఉంటుంది. అలాగే హెచ్ఆర్ఏ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ 35 years అయితే ఇచ్చారు. ఇక ఎస్సీ ఎస్టీ ఇవన్నీ సేమ్ రిలాక్సేషన్ అనేది కామన్ గా ఉంటుంది. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. ఇక్కడ రిపోర్టింగ్ టైం వచ్చేసి 8:30 నుంచి 10 AM వరకు ఉంటుంది. ఇక్కడ రిపోర్టింగ్ ఇచ్చే టైం అయితే నో క్యాండిడేట్ విల్ బి అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు ద వెన్యూ ఆఫ్టర్ 10 AM. 10 గంటల వరకు అలౌ చేస్తారు, తర్వాత అలౌ చేయరు అంటున్నారు. ఈ వెన్యూ ఆఫ్ ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది? ఇంటర్వ్యూ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అన్నాం కాబట్టి ఇది NJRL ఉంటుంది, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఉప్పల్ రోడ్, హైదరాబాద్, తెలంగాణ. సో ఇది ఇక్కడే ఇన్స్టిట్యూట్ లో మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ డేట్స్ లో మీకు ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్ బట్టి ఆ డేట్స్ చూసుకుని మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూకి మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని అటెండ్ అవ్వడమే. ఇక్కడ ఇచ్చారు చూడండి, ద క్యాండిడేట్స్ హూ ఫుల్ఫిల్స్ the criteria as on date of interview towards age, education qualification. సో ఇవన్నీ ఈ ఇచ్చిన డేట్ ఆఫ్ ఇంటర్వ్యూకి మీకు ఉండాలి. అలాగే యాజ్ మెన్షన్డ్ అగ్నెస్ట్ ద పోస్ట్ కోర్స్ మే అపియర్ బిఫోర్ ద ఇంటర్వ్యూ బోర్డ్ అలాంగ్ విత్ ఒరిజినల్స్ అండ్ 1 set of photo copies of certificates of education qualifications, ఏజ్ ప్రూఫ్, క్యాస్ట్, 1 recent పాస్పోర్ట్ ఫోటో, ఇవన్నీ తీసుకొని మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడమే. సో ఇది ఇక డేట్ ఆఫ్ ఇక్కడ ఇచ్చారు. ద క్యాండిడేట్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు అటెండ్ టు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆన్ ద అబోవ్ మెన్షన్ డేట్స్ దే ఆర్ రిక్వెస్టెడ్ టు సెండ్ ఎన్ ఇమెయిల్ విత్ ద సబ్జెక్ట్ లైన్ నోటిఫికేషన్ నంబర్. అదే నోటిఫికేషన్ నంబర్ అయితే ఏదవుతుందో అది ఎవరైతే అటెండెంట్ కాలేకపోతున్నారో ఆ డేట్స్ లో ఆన్లైన్ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు. ఎవరైతే అటెండ్ కాలేకపోతున్నారో పోస్ట్ కోడ్ పెట్టేసి మీరు టు అపియర్ ఫర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ విత్ వ్యాలిడ్ రీజన్స్ అండ్ అటాచ్ ఆల్ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. అంటే మీరు వ్యాలిడ్ రీజన్ కూడా ఉండాలి, ఆన్లైన్లో ఎందుకు అటెండ్ అవ్వాలనుకుంటున్నారు అనేది బిఫోరే మీరు 1/6/2025 బిఫోరే వాళ్ళకి తెలియచేయాలి అని అంటున్నారు అనమాట. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, హూ ఆర్ నాట్ ఏబుల్ టు అటెండ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆన్ ద అబోవ్ మెన్షన్ డేట్స్ దే ఆర్ రిక్వైర్డ్ టు సెండ్ అన్ ఈమెయిల్. ఈ ఈమెయిల్ కి మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, 1/6/2025 వరకు నేను ఆన్లైన్ లో అటెండ్ అవుతాను, దానికి సాలిడ్ రీజన్ ఉండాలి అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఫైనల్ సెమిస్టర్ ఇయర్ స్టూడెంట్స్ హూ ఆర్ అవైటింగ్ రిజల్ట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ. సో అంతే కోర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళే అప్లై చేసుకోవాలని అంటున్నారు. ఎనీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కామన్ గా ఉంటే అలా ద నంబర్ అండ్ లెవెల్స్ ఆఫ్ పొజిషన్ మే ఇంక్రీజ్ డిక్రీజ్ అన్ని కామన్ గా ఉంటాయి. ఇది మెయిన్ మనకి నోటిఫికేషన్. దీనికి ఎటువంటి ఫీ ఉండదు, మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడమే. వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అప్లికేషన్ మీరు ఈ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి PDF ఫార్మేట్ లో డౌన్లోడ్ అయిపోతుంది. దీన్నే మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకుని ఈ అప్లికేషన్ మనం అక్కడ సబ్మిట్ చేయాలి. కాబట్టి మీరు దీన్ని ఫిల్ చేసుకోవాలి అప్లికేషన్. అలాగే మీ డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకుని దీనికి అటాచ్ చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. దీనికి ఎటువంటి ఫీ అయితే లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ. ఈ క్వాలిఫికేషన్స్ కానీ మీకుంటే ఇమీడియట్లీ మీరు డైరెక్ట్ ఈ డేట్స్ అయితే ఏవైతే ఉన్నావో దానికి డైరెక్ట్ అటెండ్ అవ్వచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. మీరు ఎవరైతే ఈ పోస్టులకి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.